నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సెలబ్రిటీస్, యాంకర్లు, సినిమా హీరోలు, కొంతమంది దర్శకత నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి, లేకపోతే సినిమాల షూటింగ్ కానివ్వండి, వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి, వాళ్ళ ప్రారంభం కానివ్వండి, ఆడియో ఫంక్షన్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు. కొబ్బరికాయలు కొడతారు, పెద్ద పెద్ద దేవుని ఫోటోలు పెడతారు. మళ్ళీ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమలకు నడిచొస్తారు. అలాగే కాణిపాకం వెళ్తారు, అలాగే షిర్డీ సాయిబాబా టెంపుల్కి వెళ్తారు, విజయవాడకి వెళ్తారు. అనేక గుళ్ళకి, హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాలయ గుళ్ళకంతా వెళ్తూ ఉంటారు. ఆ సినిమా హిట్ అయిపోయినాక, వాళ్ళ ఆడియో ఫంక్షన్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే వాళ్ళు దేవుళ్ళని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. మనం చూస్తున్నాం. అసలు వాళ్ళు కోట్లు సంపాదించవచ్చు. కోట్లు సంపాదించాక గర్వం నెత్తికెక్కిందేమో తెలియదు, కానీ గుళ్ళకు వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి భక్తులు రావాలి. ఏదో సినిమా టూర్లకో, పిక్నిక్కో, టూర్లకో వచ్చినట్టు తిరుమల దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఊరుకుని లేదని చెప్పి గతంలో కూడా చెప్పాం. ఉదాహరణకి మనం ఒక వీడియో చూస్తాం. ఇప్పుడు మన తాజాగా యాంకర్ శివజ్యోతి ఒక కామెంట్ చేసి చూడండి. అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. ఇంకా 4:36 శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో భక్తిభావంతో భావిస్తాం. వెంకటేశ్వరం దర్శనం దొరికిన దొరకపోయిన ప్రసాదం దొరికితే చాలని చెప్పి కోట్లాది మంది భక్తులు కోరుకుంటుంటారు. మనం చూస్తాం ఈ గత కొద్ది రోజులుగా కల్తీ నెయ్యి చేసినందుకే మొత్తం దేశంలో సంచలనంగా మారిపోయింది. అలాంటిది శ్రీ వెంకటేశ్వరం ప్రసాదం తిరుమలకు వచ్చి ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం. కాస్ట్లీ ప్రసాదం అంటారా? వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత వందల కోట్లు, వేల కోట్లు ఉన్నవాళ్ళు సరే సామాన్య భక్తుల్లాగా వచ్చి ప్రసాదం స్వీకరించే ఆనవాయితీ. అలాంటిది మీరు పిక్నిక్ వచ్చారా, భగవంతుని దర్శనానికి వచ్చారా? వీళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎవరైతే శివజ్యోతి సంబంధించిన కామెంట్ చేశారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర భక్తులు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో వాళ్ళని తిరుమల రానియకూడదు, వాళ్ళకి ఎటువంటి దర్శన టికెట్లు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే సనాతన ధర్మంలో భాగంగా ఎంతటోనే సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నాం, మనం చూసిటాం ఒక దర్శకుడు సినిమాలతో నాకు దేవుళ్ళంటే నమ్మకం లేదు, దేవుళ్ళంటే ఇష్టం లేదు, మా భార్య చెప్తే, మా కొడుకులు చెప్తే దేవుని మొక్కుతున్నాను అంటారు. కానీ ఆ దేవుళ్ళతో మాత్రం కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి సినిమాలు తీస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు వ్యక్తిగతంగా మీకు ఏమంటే పక్కన పెట్టుకోండి, కానీ సమాజంలో, హిందూ సమాజంలో వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అనేక భక్తులు భగవంతులు కానివ్వండి, సనాతన ధర్మంలో భాగంగా మీరు మమ్మల్ని ఏదో కించపరిచి మాట్లాడడం చూస్తూ ఊరుకోం. ఎందుకంటే మేము చాలా శాంతియుతంగా ఉంటాం. అదే మీరు ఇంకో మతాన్నో ఇంకో దేవుళ్ళు మీరు మాట్లాడి చూడండి, మీ మీద ఎలాంటి అటాక్స్ ఉంటుందో. కానీ మేము శాంతియుతంగా చెప్తున్నాము. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాత్రం ప్రవర్తిస్తే అది ఎవరైనా కానీ, దర్శక నిర్మాతలు కానివ్వండి, కొంతమంది ఇలాంటి యాంకర్లు కానివ్వండి, బాగోదని చెప్పి కూడా తెలియజేస్తూ వెంటనే వీళ్ళు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.